హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు జనరల్గా మనకి ఈవినింగ్ బదులు అంటే ఈవినింగ్తో పాటు ఈరోజు మనకి మార్నింగ్ వీడియో రావడానికి గల రీజన్ ఏంటంటే ఇస్రో ఈరోజు ఒక 2 రికార్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఆ 2 రికార్డ్స్ ఏంటి, అలానే ఫ్యూచర్లో మనకి మొబైల్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మనకు సెల్ ఫోన్ టవర్స్ లేకుండా డైరెక్ట్ స్పేస్ శాటిలైట్ నుంచే రాబోతున్నాయి అన్నమాట. దానికి ఈరోజు ఇస్రో చేసినటువంటి లాంచ్కి లింక్ ఏంటి, దాంతోపాటు ఇస్రో ఇంతకుముందు ఉన్నటువంటి రికార్డ్స్ అంటే ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ యూజ్ చేసి ఉన్నటువంటి రికార్డ్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ అవుట్లైన్ ఏందో చెప్పిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈరోజు ఇస్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పినటువంటి రికార్డ్స్ అన్నిటికీ రీజన్ ఏంటంటే ఇస్రో తన యొక్క 6th లాంచ్ చేయడం జరిగింది. దేన్ని యూజ్ చేసుకొని లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకే, సో దాని గురించి డీటెయిల్స్ అని మీకు చెప్తాను. సో అందుకోసం మనము లాంచ్ వెహికల్ మార్క్ 306 అని వాడుతున్నాం, ఎందుకంటే 6th మిషన్ కాబట్టి. ఇది ప్రైవేట్దా పబ్లిక్దా? ప్రైవేట్ది. ఏ కంపెనీ వాళ్ళకి సంబంధించింది? ఈ కంపెనీ వాళ్ళ యొక్క మిషన్ పేరు ఏంటంటే బ్లూబర్డ్ బ్లాక్ 2. ఇది ఒక అమెరికన్ కంపెనీ. ఆ కంపెనీ డీటెయిల్స్ అని కూడా చెప్తాను నేను మీకు. సో ఇస్రోకి సంబంధించి 6th మిషన్ అండ్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ యొక్క మిషన్ పేరు బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ అనమాట. సో మనం ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటి, అలానే ఈ యొక్క మిషన్ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ మిషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి రికార్డ్స్, అలానే బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ డీటెయిల్స్, దీని యొక్క పర్పస్ ఏంటి నేను మీకు ఇందాక చెప్పాను కదా, వైర్లెస్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ని ఈ యొక్క శాటిలైట్ ఇవ్వబోతుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 ఇది ఎలా ఎవాల్వ్ అయింది, దీని యొక్క సక్సెస్ఫుల్ లాంచెస్ ఏ విధంగా ఉంది, దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియాకి ఈ ప్రాజెక్ట్ రావడానికి రీజన్ ఏంటంటే నెంబర్ 1, ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసేటటువంటి కెపాసిటీ 3కే ఉంది. ఓకే, అంటే ఈ యొక్క శాటిలైట్ని లాంచ్ చేసే కెపాసిటీ 3కే ఉంది. ఒకటి రష్యా వాళ్ళకు ఉంది, కాకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ శాటిలైట్స్ని వాళ్ళు లాంచ్ చేయలేకపోయారు. ఏది, ఈ యొక్క బ్లూబర్డ్ బ్లాక్ 2ని. సరే, ఇంకెవరికి ఉంది ఛాన్స్? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకు కూడా ఉంది. కాకపోతే వాళ్ళు యూజ్ చేసేటటువంటి లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏరియన్ 5 అంటాం. కాకపోతే ఇప్పుడు ఏరియన్ 5 వాళ్ళు అంటే డీకమిషన్ అంటే ఇప్పుడు వాడట్లేదు, వాళ్ళు ఏరియన్ 6ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా లాంచ్ చేసే పొజిషన్లో లేరు. అండ్ ఫైనల్గా అమెరికా వాళ్ళ దగ్గర ఫాల్కన్ 9 మనకి ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళది ఉంది కదా, ఫాల్కన్ రాకెట్, వాళ్ళ దగ్గర కూడా కెపాసిటీ ఉంది, కాకపోతే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఫైనల్గా ఈ వర్క్ ఆర్డర్ ఎవరికి వచ్చింది? ఇస్రో వాళ్ళకి వచ్చింది అనమాట. ఓకే, ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం. దీనివల్ల జియో పొలిటికల్గా అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మన ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. మరి ఈ పర్టికులర్ టాపిక్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ 3 యొక్క సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈరోజు 24th డిసెంబర్ 2025 రోజు ఈ యొక్క ఇస్రో ఏం చేసిందంటే సక్సెస్ఫుల్గా ఏ మిషన్ని లాంచ్ చేసింది? బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్. ఇది కంప్లీట్గా ప్రైవేట్ మిషన్. లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏంటి మనకి ఇక్కడ? లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకే, సరే నేను మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కనుక ఒకసారి కాన్సెప్ట్ ఎంతో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది శాటిలైట్. ఓకే, సో శాటిలైట్ అనేది ఏదైనా ఒక ప్లానెట్ చుట్టూ తిరిగేదాన్ని జనరల్గా మనం శాటిలైట్ అంటాం. సో మనకి ఎర్త్ చుట్టూ మనకి 2 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, న్యాచురల్ శాటిలైట్ అలానే ఆర్టిఫిషియల్ శాటిలైట్. న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మనకి మూన్ తెలుసు మీకు, అలానే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని మనం అంటే ఇవన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతాయి అని చెప్పాను కదా, ఏ హైట్లో తిరుగుతాయి అన్న దాన్ని బట్టి, అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ హైట్ ఈ యొక్క శాటిలైట్స్ యొక్క హైట్ని బట్టి, ఓకే, హైట్ని బట్టి మనకి జియో సింక్రోనస్ లేదా జియో స్టేషనరీ శాటిలైట్ అంటాం. అలానే దాంతోపాటు మనకి సో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి జీటీఓ, అంటే మన హైట్ మన ఎర్త్ నుంచి ఉన్నటువంటి హైట్ని బట్టి. అలానే లో ఎర్త్ ఆర్బిట్ నేమ్లోనే ఉంది, లో ఎర్త్ ఆర్బిట్, ఇది మన ఎర్త్కి దగ్గరగా ఉంటాయి. ఓకే, సో మనం శాటిలైట్ని ఏ హైట్లో లాంచ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఒక విధంగా క్లాసిఫికేషన్ ఉంటుంది. అలానే ఇదే ఆర్టిఫిషియల్ శాటిలైట్ యొక్క పర్పస్ ఏంది అన్న దాన్ని బట్టి. ఓకే, పర్పస్ కొన్ని శాటిలైట్స్ మనకి ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి మనకి ఇన్సాట్ లాంటివి, ఓకే, అలానే మనకి రిసాట్ లాంటివైనా సరే, కాటోసాట్ ఇలాంటివి. దాంతోపాటు కొన్ని మనకి సో కమ్యూనికేషన్ శాటిలైట్స్, అలానే కొన్ని మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం. సో మనకి మెయిన్గా ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటిది ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్.
సో మీకు ఇప్పుడు ఈ క్లారిటీ ఐడియా ఉండాలి కమ్యూనికేషన్ శాటిలైట్. సరే, హైట్ని బట్టి ఈ క్లాసిఫికేషన్, అలానే మనకి పర్పస్ని బట్టి కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని ఒక లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఇంత హైయెస్ట్ అంటే ఇంత వెయిట్ ఉన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం ఇదే ఫస్ట్. అంటే హైయెస్ట్ వెయిటెడ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్, ఇది ఫస్ట్ రికార్డ్ అన్నమాట. సో కాబట్టి ఈ లాంచ్లో మనం క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏంటంటే నెంబర్ 1, ఓకే, హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్, ఇది ఫస్ట్ రికార్డ్ ఈరోజు. అలానే సెకండ్ రికార్డ్ ఏంటంటే అది మీకు అర్థం కావాలంటే ఈ శాటిలైట్స్ని ఎలా లాంచ్ చేస్తాం మనం ఆకాశంలోకి, మరి ఇట్లా జస్ట్ విసిరేస్తే పోదు కదా. మనం ఆల్రెడీ స్కూల్లో ఫిజిక్స్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే ఎర్త్ నుండి ఏదైనా సరే ఆబ్జెక్ట్ అనేది అంటే బయటకు వెళ్ళిపోవాలంటే, అంటే మన గ్రావిటేషన్ దాటిపోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఎస్కేప్ వెలాసిటీ మీకు ఐడియా ఉంటే కనుక ఈ ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎంత ఉండాలనేది మీరు కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ మీకు ఇది తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో మరి ఆ ఎస్కేప్ వెలాసిటీ దేని ద్వారా ఇస్తాం మనం అంటే లాంచింగ్ వెహికల్ ద్వారా. దీన్ని మనం ఏమంటామంటే లాంచింగ్ వెహికల్ అంటాం. ఓకే, సో లాంచింగ్ వెహికల్. మరి లాంచింగ్ వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో మనం యూజ్ చేసేటటువంటి వెహికల్స్ ఏంటి, మనకి జిఎస్ఎల్వి, అలానే పిఎస్ఎల్వి మీ అందరూ తెలుసు, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ జిఎస్ఎల్విని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్పస్ కోసం దీన్ని డెవలప్ చేసినాం అంటే శాటిలైట్స్ని ఈ యొక్క జియో సింక్రోనస్ ఆర్బిట్, అంటే ఇది హైయెస్ట్, అంటే హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హైయెస్ట్, అలానే హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే దీన్ని ఫస్ట్ ఈ యొక్క జియో సింక్రోనస్ ఆర్బిట్లోకి మనం లాంచ్ చేయడానికి కోసం అని చెప్పేసి దీన్ని డెవలప్ చేసినాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో హెవీ వే ఉన్నటువంటి శాటిలైట్ని మనం లోయర్ ఎర్త్ ఆర్బిట్లో కూడా లాంచ్ చేయాలంటే పరిస్థితి ఏంటి మరి, ఎందుకంటే ఫ్యూచర్లో మన గగన్యాన్ కానీ, ఓకే, సో దాంతోపాటు మనం స్పేస్ స్టేషన్, మనం ఆకాశంలో అంటే స్పేస్లో మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఇప్పుడు మనకున్నది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, సో మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం, లోయర్ ఎర్త్ ఆర్బిట్లోనే కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. అంటే హెవీ ఆబ్జెక్ట్ని ఫ్యూచర్లో లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించాలంటే ఈ జిఎస్ఎల్వి సరిపోదు. కాబట్టి జిఎస్ఎల్విని మనం మాడిఫికేషన్ చేసినాం అనమాట. ఏం చేసాం మనం, మాడిఫికేషన్ చేసినాం. ఈ జిఎస్ఎల్విని మాడిఫై చేస్తే అలా మనం మాడిఫై చేసిన దాని పేరు ఏమంటున్నాం, లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటున్నాం. ఓకే, సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే మార్క్ 3 అంటే థర్డ్ ఎడిషన్ అనమాట. లైక్ ఇప్పుడు సినిమాల్లో వస్తుంటాయి కదా, వార్ 2, భారతీయుడు 2, అఖండ 2. ఓకే, సో ఇట్లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ మీకు ఐడియా ఉంటుంది. సరే, లాంచ్ వెహికల్ మార్క్ 3, ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 మాడిఫైడ్ వెహికల్. ఈ మాడిఫైడ్ వెహికల్ ద్వారా ఏం చేస్తున్నాం మనం, హెవీ శాటిలైట్స్ ప్లస్ ఎక్కడికి, లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తున్నాం, లోయర్ ఎర్త్ ఆర్బిట్. మరి ఈరోజు మనం చేసినటువంటి ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏదైతే ఉందో ఇది హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్. ఇప్పటి వరకు ఈ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఇంత హెవీ ఉన్నటువంటి ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటి, ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇక్కడ మనం ఒక రికార్డ్ ఆల్రెడీ వరల్డ్. అలానే మనం లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఇప్పటి వరకు ఇది 6వది, అంటే ప్రీవియస్ 5 times కూడా ఇంత హెవీ ఉన్నది ఎప్పుడు మనము లాంచ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇది మనకి హెవీయెస్ట్ ఓకే లాంచ్, అది ప్రైవేట్ది కానీ పబ్లిక్ది కానీ, హెవీయెస్ట్ లాంచ్ ఆఫ్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకే, ఫ్రమ్ ఇండియన్ సాయిల్, ఇండియా నుంచి. సో ఈ విధంగా 2 రికార్డ్స్ అనమాట. ఒకటేమో హెవీయెస్ట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్, సెకండ్ వచ్చేసి హెవీయెస్ట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ఫ్రమ్ ఇండియన్ సాయిల్. సో ఈ వీడియోలో మనం యూజ్ చేసేటటువంటి లోయర్ ఎర్త్ ఆర్బిట్, ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, అలానే మనకి లాంచ్ వెహికల్ మార్క్ 3, ఇవి మీకు క్లారిటీ వచ్చినాయి అనుకుంటా. సో మరి లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 అని ఎందుకు వాడుతున్నాం మనం ఇక్కడ M6 అని వాడడానికి రీజన్ ఏంటంటే ఇది మిషన్ 6 కాబట్టి వీళ్ళకి సంబంధించి. ఓకే, సో లాంచ్ వెహికల్ మార్క్ 3 మనం మాట్లాడుకున్నట్టుగా లాంచ్ వెహికల్ మార్క్ 3 ఏదైతే ఉంటున్నామో ఇది ఇప్పటి వరకు చేసినటువంటి లాంచ్ ఏంటంటే ఫస్ట్ లాంచ్. దీని యొక్క ఫస్ట్ లాంచ్ మనకి చంద్రయాన్ 2. ఓకే, చంద్రయాన్ 2 లాంచ్. ఓకే, అఫ్ కోర్స్ ఇది పార్షియల్గానే సక్సెస్ అయింది తెలుసు, ఎందుకంటే ఆర్బిటార్ సక్సెస్ అయింది, బట్ ల్యాండర్ రోవర్ అనేది హార్డ్ ల్యాండింగ్ వల్ల అవి డిస్ట్రాయ్ అయిపోయినాయి కదా. సెకండ్ లాంచ్ అలానే థర్డ్ లాంచ్ ఇవి రెండు ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినది. ఓకే, ప్రైవేట్, ఇది యూకే కంపెనీ వాళ్ళది, వన్ వెబ్ అనమాట. వన్ వెబ్ అనే కంపెనీ
ఈ రెండు సార్లు ఓవరాల్గా ఒకసారి 36, ఇంకోసారి 36, 72 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ అండ్ థర్డ్ లాంచ్. అండ్ ఫోర్త్ లాంచ్ ఏంటి మనకి? ఫోర్త్ లాంచ్ వచ్చేసి మనకి ఇక్కడ Chandrayaan-3. ఓకే, Chandrayaan-3 ఇది మనకు ఓన్లీ ల్యాండర్, దాంతోపాటు రోవర్ మనం లాంచ్ చేసినాం Chandrayaan-3. అలానే మనకి ఫిఫ్త్ లాంచ్ ఏంటి? మనకి ఫిఫ్త్ లాంచ్ GSAT. ఓకే, GSAT-7R. ఇది నేవీ వాళ్ళ కోసం స్పెషల్గా నేవీ వాళ్ళ కోసం లాంచ్ చేసాం. ఇప్పుడు మనకి సిక్స్త్ లాంచ్ ఏంది? మనకి సిక్స్త్ లాంచ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్లూబర్డ్స్. ఓకే, బ్లూబర్డ్ బ్లాక్ 2. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఇప్పటివరకు గవర్నమెంట్కి సంబంధించినవి ఎన్ని లాంచ్ చేశాం? గవర్నమెంట్కి సంబంధించి మనకి 3 లాంచ్ అయినాయి పబ్లిక్. ఓకే, సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పర్పస్ కోసం 3 లాంచ్. ఓకే, గవర్నమెంట్కి సంబంధించి. అలానే ప్రైవేట్ కంపెనీలే 1, 2, 3. అంటే ప్రైవేట్ లాంచ్లు 3 అయినాయి మనకి. ప్రైవేట్ లాంచెస్ 3. ఇది మీకు ఓవరాల్ సమ్మరీ వచ్చేసేసి. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా. ఇవి లాంచ్కి సంబంధించి. ఇదేమో మనకి లాంచ్ వెహికల్ మార్క్ 3 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అండ్ ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్, అలానే హైట్ని బట్టి. సో రిమైనింగ్ ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రిమైనింగ్ ఫ్యాక్ట్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి. ఓకే, సరే. ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు తెలుసు, బ్లూబర్డ్ బ్లాక్ 2 అండ్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇది మనకి సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి మనం ఇస్రో స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ చేసాం. ఇస్రో స్పేస్ స్టేషన్లో 2 ఉన్నాయి, మూడోది కూడా డెవలప్ చేయబోతున్నారని మనం మాట్లాడుకుంటున్నాం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో. ఇది ఎక్కడ లాంచ్ చేసాం? లో ఎర్త్ ఆర్బిట్. మన ఎర్త్కి దగ్గరనే ఉంది కాబట్టి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ టైం పడుతుందా? పట్టదు. ఒక 15 మినిట్స్లోనే మనం శాటిలైట్ని లాంచ్ చేయగలిగినాం. మనకి ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరున్నారు? వి నారాయణన్. అలానే లో ఎర్త్ ఆర్బిట్ ఏదైనా సరే 1000 కిలోమీటర్స్ కన్నా బిలో ఉన్నదాన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? లార్జెస్ట్ ప్రైవేట్ లేదా కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇప్పటివరకు లియోలో ఇంతవరకు ఇంత హెవీయెస్ట్ దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. దీని వెయిట్ వచ్చేసి 6100 కెపాసిటీ 100 kg. అండ్ ఇది మనకి థర్డ్ కమర్షియల్ మిషన్ ఇప్పటివరకు. ఒక లాంచ్ వెహికల్ మార్క్ 3 2 OneWeb కంపెనీ వాళ్ళకి సంబంధించి, అండ్ 6 వచ్చేసి బ్లూబర్డ్ బ్లాక్ 2. అండ్ ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది ఏ కంపెనీకి సంబంధించింది? AST స్పేస్ మొబైల్ చెప్పాను కదా. ఇది మనకి స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ కాబోతుంది. అంటే ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే సిగ్నల్ పంపిస్తుంది. దాని ద్వారా మొబైల్స్ మనకి కాల్స్ మాట్లాడడం కానీ, వీడియో కాల్స్ కానీ, ఇవన్నిటికీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ టవర్స్ అవసరం ఉండేవి అనమాట. డైరెక్ట్ శాటిలైట్ ద్వారానే కమ్యూనికేషన్. ఓకే, ఇందులో వీళ్ళు యూజ్ చేసేటటువంటి యాంటీనా ఏంటంటే ఫేజ్డ్ అరే యాంటీనా. దీనివల్ల ఏంటంటే మనకి స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, మనకి మెకానికల్ మూమెంట్ అవసరం లేదనమాట. అంటే మనం టవర్ దగ్గరే ఉంటే సిగ్నల్ రావడం, దూరం ముడితే సిగ్నల్ రాకపోవడం, ఇట్లాంటిది ఉండదన్నమాట. ఓకే, డైరెక్ట్ టు మొబైల్ మనకి కనెక్టివిటీ. దాంతోపాటు దీని ద్వారా ఏమేమో ఫంక్షన్స్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటు GSLV మార్క్ 3 ఒరిజినల్గా జియో సింక్రోనస్ మిషన్ కోసం తీసుకొచ్చాం. తర్వాత మాడిఫై చేసి లాంచ్ వెహికల్ మార్క్ 3గా తీసుకొచ్చామన్నమాట. ఓకే, అండ్ దీని ద్వారా ప్రీవియస్ మిషన్స్ Chandrayaan-2, Chandrayaan-3, OneWeb వాళ్ళకి సంబంధించి, అండ్ ఇందులో యూజ్ చేసేటటువంటి మనకి ఇంజన్ క్రయోజెనిక్ ఇంజన్ అంటే అందులో యూజ్ చేసేటటువంటి ఫ్యూయల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కార్లలో పెట్రోల్ కార్ ఉంటుంది, డీజిల్ కార్ ఉంటుంది. అలానే పెట్రోల్లో టర్బో చార్జ్ ఉంటుంది. అంటే ఆ ఇంజన్ బట్టి, పెట్రోల్ డీజిల్ అంటే అందులో యూజ్ చేసే లిక్విడ్ని బట్టి, అలా అంటే ఫ్యూయల్ని బట్టి. ఇక్కడ కూడా మనం రాకెట్లో యూజ్ చేసే ఫ్యూయల్ని బట్టి మనం జనరల్గా ఈ యొక్క చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర కూల్ చేసేటటువంటి మనము లిక్విడ్ని యూజ్ చేస్తే దాన్ని క్రయోజెనిక్ అంటాం. క్రయోజెనిక్ అంటే జనరల్గా మనకు లో టెంపరేచర్ అని మీనింగ్ అనమాట. అండ్ థర్డ్ మనకి ప్రైవేట్ వన్, ఇంతకుముందు OneWeb వాళ్ళది లాంచ్ చేసాం. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను ఆల్రెడీ. రష్యా వాళ్ళు లాంచ్ చేసే పొజిషన్లో లేదు, యూరోపియన్ వాళ్ళు లాంచ్ చేసే పొజిషన్లో లేరు, అండ్ అమెరికా వాళ్ళకు ఉంది కానీ అది కొద్దిగా కాస్ట్ కాబట్టి మనం కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి చేయగలిగినాం. యాక్చువల్లీ లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క ఇంతకుముందుది ఏమని చెప్పాను నేను మీకు? GSAT-7R అని చెప్పాను కదా. GSAT-7Rని మనం నవంబర్లో లాంచ్ చేయడం జరిగింది. అంటే నవంబర్లో ఒకటి లాంచ్ చేసి ఇదే లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో లాంచ్ చేయగలిగినామంటే ఇంత క్విక్గా, ఇంత ఫాస్ట్గా మనము లాంచ్ చేసినామంటే మన యొక్క కేపబిలిటీ ఏందో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ పేలోడ్ మనకి 6100 kg లో ఎర్త్ ఆర్బిట్. ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి మనకి 5700 kg OneWeb వాళ్ళది, అవి రెండు కలిపితే, సింగిల్గా కాదు. అండ్ ఇంతకుముందు GSAT-7R దాన్ని మనం CMS-3 అని కూడా అంటాం, కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఓవరాల్గా మన కంక్లూజన్ ఏం డ్రా చేయొచ్చు అంటే ఇట్లాంటి హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా కాస్ట్ ఎఫెక్టివ్గా, దాంతోపాటు చాలా తొందరగా ఆర్డర్ వచ్చిన తర్వాత చాలా తొందరగా లాంచ్ చేయడం ద్వారా మన యొక్క క్యాపబిలిటీని
మనం గ్లోబల్ లెవెల్లో చూపెట్టగలిగినాం. దాంతోపాటు ఇది మనకి జియో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇండియా పొజిషన్ని స్ట్రెంథన్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఓకే, సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, వీడియోని పాజ్ చేసి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. విత్ రిఫరెన్స్ టు ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 బ్లూబర్డ్ మిషన్ 2 మిషన్ బ్లాక్ 2 మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1, బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ఇది మనకి లోయర్ ఆర్బిట్లోకి లాంచ్ చేశారంటున్నారు అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 520 కిలోమీటర్స్. సెకండ్ వన్, ఈ శాటిలైట్ అనేది డైరెక్ట్ మొబైల్ కనెక్టివిటీని వితౌట్ సెల్ టవర్స్ లేకుండా మొబైల్ కనెక్టివిటీ కోసం ఇది హెల్ప్ చేస్తుంది అంటున్నారు. థర్డ్ వన్, ఇందులో క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ యూజ్ చేశారంటున్నారు. అండ్ ఇది క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అనేది ఒరిజినల్గా లోయర్ ఆర్బిట్ మిషన్ కోసం డెవలప్ చేశారంటున్నారు. సో కేర్ఫుల్గా ఈ 3 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఈ మనకి ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఈ మిషన్ అంటే ఇస్రో యొక్క మిషన్స్ అనేవి ఇస్రో యొక్క టెక్నాలజికల్, కమర్షియల్ అండ్ జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఏంటి, అంటే ఈ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క 6th మిషన్, ఇదే మనకి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శాటిలైట్స్ రకాలు అండ్ హైట్ని బట్టి మనకి జియో స్టేషనరీ అండ్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, దాంతోపాటు మనకి లోయర్ ఆర్బిట్. దెన్ లాంచ్ వెహికల్స్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విని మాడిఫై చేసిందే మనకి లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క ప్రీవియస్ 5 మిషన్స్, అలానే 6th మిషన్. ఇందులో 3 వచ్చేసి గవర్నమెంట్వి, 3 వచ్చేసి మనకి కమర్షియల్ ప్రైవేట్వి. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన వీడియో కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఫ్యూచర్ వీడియోస్కి ఏవైనా కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా సజెస్ట్ చేయండి, నేను కన్సిడర్ చేస్తాను. ఎనీ హావ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ మనం ఈవినింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.